ఈ వీకెండ్ అయితే మన స్టూడియోలో ఆఫర్స్ వల్ల చాలా బిజీగా ఉన్నామండి అందరం. ఒక పక్క అనాలిసిస్ జరుగుతుంది, ఒక పక్క హోమ్ కేర్ ఇస్తున్నాను, ఒక పక్క ట్రీట్మెంట్స్ అవుతున్నాయి, ఒక పక్క సర్వీసెస్, ఇలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి. ఇయర్ ఎండ్ ఆఫర్స్ అయితే చాలా పెట్టామండి. ఎనీ 3 సర్వీస్ 50% డిస్కౌంట్ పెట్టాము. అందులో కూడా అన్ని హైడ్రా, కొరియన్ గ్లాసీ కాంబో ప్యాక్స్ చాలా ఉన్నాయి. అందరూ హ్యాపీగా విజిట్ చేయొచ్చు. అలాగే వాట్స్ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర 100% రిజల్ట్ అండి, చాలా బాగుంది. వాట్స్ ట్రీట్మెంట్స్ కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు. శారీ బాక్స్ ఫోల్డింగ్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, ఇలా అన్ని సర్వీసెస్ అవుతున్నాయి. మార్నింగ్ నుంచి బిజీగా మా వాళ్ళైతే ఫుల్ టైర్డ్ అయిపోయారు. అనుకోకుండా టీవీ చూస్తూ టీవీలో మూవీ ట్రైలర్ చూసి అప్పటికప్పుడు మేడం మూవీకి వెళ్దామా అని అడిగారు. వాళ్ళ మాట నేనైతే కాదనలేదు. అప్పటికప్పుడు అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము. మా వాళ్ళు సర్వీసెస్లో బిజీగా ఉన్నారు. నేనైతే ఇంటికి వెళ్ళి చోక్షా వాళ్ళని తీసుకొని అయితే వచ్చేసాను. రిలాక్సేషన్ కోసం మధ్యలో ఒక స్ట్రాంగ్ టీ తాగాము. థియేటర్కి అయితే వచ్చేసామండి. మా మమత చూడండి, ఎక్సలేటర్ ఎక్కడానికైతే చాలా భయపడుతుంది. నేను దగ్గరుండి చెయ్యి పట్టుకొని చాలా హ్యాపీగా నవ్వుతూ ఎక్సలేటర్స్ అన్నీ దాటి పైకి తీసుకొని అయితే వచ్చేసామండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ నుంచి చేసిన వర్క్ టైట్నెస్ అంతా పోయేలా ఫుల్గా నవ్వుకున్నాము. మా వాళ్ళు అంటే నా ఫ్యామిలీ మెంబర్సే అండి. స్టాఫ్ని మనం బాగా చూసుకుంటేనే మన బలం వాళ్ళే. వాళ్ళతో నేనైతే ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాను, స్టాఫ్ లాగా ఉండను. నా ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నట్టే ఉంటానండి. మేమైతే మూవీలో ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఒక మాట చెప్పనా, మన ఓటమికి కారణాలు బయట నుంచి రావు. మనలో ఉండే చెడే మనల్ని ఓడిపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు చూడు, మనం కోపడతాం, ఊరికే అనవసరంగా కోపడతాం. ఆ కోపమే మనల్ని ఓడిపోయేలా చేస్తుంది. మనం భయపడతాం, ప్రతి చిన్న విషయానికి భయపడతాం. ఆ భయమే మనల్ని ఓడిపోయేలా చేస్తుంది. మనం గర్వపడతాం, నా అంత గొప్పవాళ్ళు లేరు అని అహం చూపిస్తాం. ఆ గర్వం అంటే నీ గర్వం నిన్ను ఓడిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ సమయస్ఫూర్తిగా ఉండాలి.